గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికాలో ఒక డెసిషన్ తర్వాత ఇంకొక డెసిషన్, అది కూడా పర్టికులర్ గా భారతీయుల్ని, భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఎందుకు జరుగుతున్నాయి? 25% నుంచి 50% టారిఫ్లను పెంచిన తర్వాత ఇప్పుడు సడన్ గా H1B వీసాలకు సంబంధించి ఫీజుని అతి ఎక్కువగా ఎందుకని పెంచారు? గతంలో $15,000 ఉంటే ఇప్పుడు అది $1,00,000 పెంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకని భారతీయుల్ని, భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ డెసిషన్స్ తీసుకుంటున్నారు? గతంలోనే 25% ఉన్నటువంటి టారిఫ్ ను 50% పెంచితే ఇప్పుడు H1B వీసాలకి సంబంధించి ఫీజుని అమాంతం ఎందుకు పెంచేశారు? గతంలో $15,000 ఉంటే రేపటి నుంచి అది $1,00,000కి ఫీజు పెంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ఎవరి మీద ఇంపాక్ట్ చూపించబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. రమేష్ గారు, ఇప్పుడు గ్రేట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదం అక్కడ అమెరికన్స్ కి, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి జాతీయతను పెంచడానికి అనుకుంటే ఉన్నటువంటి ఒక హ్యూమన్ రిసోర్స్, ఒక మ్యాన్ పవర్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం భారతీయులకు సంబంధించి ఉద్యోగాల మీద ఎందుకని ఇంత ప్రభావం? అందులోనూ పర్టికులర్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే అక్కడున్న దాంట్లో మెజారిటీ భారతీయులే ఉన్నారు అన్నప్పుడు ఇంత ఫీజు పెంచడానికి కారణం ఏంటండి అసలు? అదే ఒక ఇండస్ట్రియలిస్ట్ ని, ఒక కార్పొరేట్ వ్యక్తిని అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు చాలా అంటే ఆయన వ్యూస్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ 2+2=4 అనే ఒక చందంగా ఉన్నాయండి. అది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్ ద ఎండ్. ఆయన మహా అయితే ఒక 2 years ఉంటారు మేడం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో నెంబర్ 1 గా ఉన్న ఇండియన్ బ్రెయిన్ ని ఉపయోగించుకోకపోవటం అనేది వాళ్ళ యొక్క నష్టం అమెరికాకి. నేను ఒక అమెరికన్ స్టడీస్ లో నేను మరి రీసెర్చ్ చేస్తాను, పిహెచ్డి చేసి ఉన్నాను, మీకు తెలుసు అది. దాని ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది భారత్ కి చాలా మంచి మేలు చేశాడు ఆయన. పెంచితే పెంచాడు $1,00,000 కానీ భారత్కి ఎట్లా మేలో చెప్తాను నేను. ఎలా అంటే, ఈ బ్రెయిన్ డ్రైన్ అనేది కొంతవరకు ఈ ఆగిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా ఇక్కడ మన ఐఐటీస్ లో, ఐఐఎంస్ లో, ఇక్కడ ఎన్ఐటీస్ లో, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో, రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో చదువుకున్న యువత అమెరికా వెళ్తాం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కూడా తగ్గుద్ది కొద్దిగా ఇప్పుడు. దయచేసి అంటే ట్రంప్ తెలియకుండానే మనకి మేలు చేస్తున్నాడు అని అనుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన లోకల్ టాలెంట్ మనకే ఉపయోగపడి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వాళ్ళేంటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే భాగంగా వేరే కంట్రీస్ వాళ్ళు ట్రావెల్ కానీ, వాళ్ళకి వచ్చే వీసాలను కానీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ట్రంప్. సో అది వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. కానీ అతను చేస్తున్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, పాలసీ లెవెల్ డెసిషన్స్, వాటి మూలంగా భారతదేశానికి షార్ట్ టర్మ్ లో కొద్దిగా ఇబ్బంది అనిపించినా లాంగ్ టర్మ్ లో చాలా హెల్ప్ చేస్తాయి మేడం. ఎట్లా అని చెప్తానండి. $1,00,000 కట్టుకొని అక్కడ అమెరికాలోకి వెళ్ళినా గానీ వాళ్ళు సంపాదించే ప్రతి డాలర్లో ఆల్మోస్ట్ 40% వరకు ట్యాక్స్కి వెళ్ళిపోద్ది అమెరికాలో. సో మన ఇండియాలో అంత ట్యాక్స్ లేదు. ప్లస్ మనకు అయిన వాళ్ళు, మన ఫ్యామిలీస్, మన బంధుత్వాలు, మంచి చెడు అన్ని ఇండియాలో మనకు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, డిజిటలైజేషన్, గూగులైజేషన్ కాలంలో ఇండియా ఈజ్ నో లెస్ దాన్ ఎనీ ఫారిన్ కంట్రీ గివెన్ ది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కార్పొరేట్ సెటప్స్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ వెరీ సూన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పెరుగుతున్నాయి. మనకి జీసీసీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ పెరుగుతున్నాయి. కాబట్టి మనము మన భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలికంగా మనకి ఇబ్బందిగా అనిపించవచ్చు. ట్రంప్ యొక్క తెలివి తక్కువ పనిగా మనకి కనిపించవచ్చు. కానీ భారతదేశానికి చాలా మేలు చేసినాడు అయ్యాడు ట్రంప్. కవిత గారు, సో ఇప్పుడు బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది, మన టాలెంట్ మనకు ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు అలాంటి అవకాశాలు ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, లేకుంటే ఇంకొక చోట ఉద్యోగం భారతదేశంలోనే చేసుకోవాలన్నా కానీ అలాంటి వైడ్ స్ప్రెడ్ స్కోప్ అనేది ఇప్పటికిప్పుడు కనిపిస్తుంది అంటారా? మేడం, అదే మీరు చెప్పాను. షార్ట్ టర్మ్ లో కొద్దిగా కష్టంగా అనిపించినా
మన వాళ్ళల్లో ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది, మన ఇండియన్స్ లో, మన ఇండియన్ యూత్ లో ఎస్పెషల్లీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక అంతర్మదనం స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ స్టార్ట్ అయింది మన భారతదేశంలో కూడా. ఏంటంటే, వై నాట్ వి స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ కంట్రీ, ఉమ్, వై టు వర్క్ లైక్ ఏ సైబర్ కూలీ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ. ఐఎమ్ డెలిబరేట్లీ యూజింగ్ దిస్ వర్డ్. ఉమ్, సైబర్ కూలీగా వేరే దేశంలో పనిచేయాల్సిన అఘాయిత్యం మనకేంటి? ఒక ఆంటర్ప్రినర్ గా మన భారతదేశంలోనే ఆ, ఒక డెవలప్మెంటల్ ప్రాసెస్ లోకి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఈకో సిస్టమ్ ఉందా అని మీరు అడిగారు. ఏది అమెరికాలో అవును. ఉన్న ఈకో సిస్టమ్ లాంటిది భారతదేశంలో ఉందా? ఆ ఈకో సిస్టమ్ కోసమే కదా మనం భారతదేశం విడిచిపెట్టి అమెరికా వెళ్తుంది. అంటే పే స్ట్రక్చర్ గానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గానీ, ఈకో సిస్టమ్స్ అంటే అక్కడ ఐటీ గానీ, సాఫ్ట్వేర్, ఏఐ, న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డెవలప్ అవ్వడానికి అమెరికాలో ఎక్కువ స్కోప్ ఉంది కదా. అందుకని మన వాళ్ళు వెళ్తున్నారు కదా. ఈ $1,00,000 పెంచడం మూలాన మరి మనకి చాలా కష్టం అవుద్ది కదా H1Bకి వెళ్ళి అవును. అక్కడ మనం పనిచేయడానికి అని మీరు అడిగిన ప్రశ్న. దాంట్లో భాగంగా షార్ట్ టర్మ్ అంటే వీ మైట్ లూజ్ ది బ్యాటిల్, బట్ అల్టిమేట్లీ ఉమ్, వీ విల్ విన్ ద వార్. ద మూమెంట్ వీ డోంట్ హ్యావ్ సర్టన్ థింగ్స్ విచ్ అమెరికా హ్యాస్, వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ థింగ్స్ టు బిల్డ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఈవెన్ దో లెట్ ఇట్ టేక్ అనదర్ 5 years, ఒక ఉమ్, 5 to 6 years పట్టినప్పటికీ, లేదా ఒక 10 years పట్టినప్పటికీ. 10 years is a big thing. I don't think it will take 10 years. Another 5 years down the line, we'll have the same kind of ecosystem what America has in terms of a startup company కోసం. అంటే పూర్తిగా నేను మళ్ళీ అమెరికా లాగా ఒక గొప్ప భూతల స్వర్గం లాగా సైన్స్ టెక్నాలజీలో రాత్రికి రాత్రి మెరికల్స్ జరిగిపోతాయి ఇండియాలో అని నేను చెప్పట్లా. బట్ అట్ ఉమ్, ద సేమ్ టైం ఆ రియలైజేషన్ కనీసం ఈ ట్రంప్ చేస్తున్న నిర్ణయాల మూలాన, ఈ H1B ఫీజ్ హైక్ మూలాన అటువంటివి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి, వై టు డిపెండ్. ఆల్రెడీ 1947 వరకు, 1800 నుంచి 1947 వరకు, ఆల్మోస్ట్ 150 సంవత్సరాలు వేరే దేశస్తులు మనల్ని పరిపాలించారు. చాలు మనకు ఆ బానిసత్వం. 2047 కల్లా మనము స్వతంత్రంగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న స్వతంత్ర దేశంగా నెంబర్ 1 గా ప్రపంచంలో ఎదగాలనుకుంటున్న ఆ ఆస్పిరేషన్స్ కి, ఈ ట్రంప్ చేస్తున్న యాక్షన్స్ కి ఇండైరెక్ట్లీ ట్రంప్ ఈజ్ హెల్పింగ్ అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రీఇటరేటింగ్ వాట్ ఐ సెడ్. ఉమ్. సో ఇప్పుడు టారిఫ్లు పెంచిన తర్వాత ట్రేడ్ మీద ఎఫెక్ట్ పడింది అనుకున్నప్పుడు మోదీ ఆ, దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆల్టర్నేట్స్ ఏమున్నాయని చూసారు. ఆ తర్వాత లోకల్ ఫర్ గ్లోబల్ అనేటువంటి నినాదంతో, ఆత్మనిర్భర అనే దాంతో అబ్సల్యూట్లీ, వెళ్ళారు. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఉన్నటువంటి అవును, ప్రోడక్ట్స్ కి మనకు కావాల్సినటువంటి ఒక మార్కెట్ ని క్రియేట్ చేస్తున్నారు. బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అవును, సంబంధించి అవును. ఆల్రెడీ అక్కడ ఒక క్రైసిస్ ఉంది అనుకున్నప్పుడు, పే ఆఫ్ అక్కడ లే ఆఫ్స్ కూడా అవుతున్నప్పుడు, నిజంగా అంత పే ప్యాకేజ్ అనేది మన దగ్గర ఉంటుందా? ఇంత మందికి సంబంధించి డెవలప్ చేసుకోవాలి అనుకుంటే కూడా టైం పడుతుంది అనుకున్నప్పుడు, ఈ ఈ షార్ట్ టర్మ్ లో ఉన్నటువంటి ఈ క్రైసిస్ కావచ్చు, దీన్ని ఎలా మేనేజ్ చేయాలంటారు? దానికి కావాల్సినటువంటి కెపాసిటీతో మన వాళ్ళు సింపుల్ చాలా మేడం, మంది జస్ట్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 2 years ఓన్లీ. ఈ ఓకే. 2 years తర్వాత డెమోక్రాట్స్ ప్రెసిడెంట్ అవుతున్నాడు డెమోక్రాటిక్ పార్టీ నుంచి. ఈ రిపబ్లికన్స్ కి కాలం చెల్లిపోయింది. సో నేను అందుకనే ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ పెట్రబ్డ్, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్. బికాస్ నాకు తెలుసు, ఒక అమెరికన్ స్టడీస్ లో డాక్టరేట్ చేసి అమెరికన్ గవర్నమెంట్ ని, పాలిటిక్స్ ని, ఫారెన్ పాలసీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వాడిగా చెప్తున్నాను. ఇట్ ఈస్ జస్ట్ ఒక టీ కప్పులో తుఫాన్. ఓకే. జస్ట్ అనదర్, కళ్ళు మూసి తెలిసేలోపు 2 ఏళ్ళు అయిపోతాయి, ట్రంప్ వెళ్ళిపోతాడు. డెమోక్రాట్స్ రెడ్ కార్పెట్ వేసి ఫీజులు, H1B ఇప్పుడు ఏదైతే ట్రంప్ వెళ్తున్నాడో అన్ని రివర్స్ చేస్తారు. చూస్తా ఉండండి. అంటే నేను ఐఎమ్ అన్ ఇండియన్, యు ఆర్ అన్ ఇండియన్, వీ డోంట్ హ్యావ్ టు డూ విత్ డెమోక్రాట్లు మంచోళ్ళ, రిపబ్లికన్ మంచోళ్ళ మనకు అనవసరం. లేదంటే మనం వీఆర్ నాట్ ఆల్సో టేకింగ్ సైడ్స్. ఆబ్జెక్టివ్ గా మాట్లాడుతున్నా, వెరీ ఆబ్జెక్టివ్ గా. ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇండియా నెంబర్ 1 ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ as usual, just after passing these 2 years. Ante by 2027 kalla, things will be more brighter, more happier. Things are between India and United States from the bilateral relationships point of view. అయితే గతంలోనే ఒక మాట అన్నాడు, చైనాలో మీరు పెట్టుబడులు పెడుతున్నారో లేకపోతే భారతదేశాన్ని నుంచి మీరు మ్యాన్ పవర్ ని తెచ్చుకుంటున్నారు, అలా తెచ్చుకోవద్దు అని చెప్పడమే కాదు, ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఫార్వర్డ్ స్టెప్, ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు ట్రేడ్ అయిపోయింది, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద పడ్డారు, ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఉందా మన మీద, భారతదేశం మీద, దాని మీద ఒక రివెంజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనేటువంటి భావన ఎందుకని వినిపిస్తోంది? మేడం, ఇట్ ఈస్ అంటే రివెంజ్ గా మనం భావించాల్సిన అవసరం లేదు. అంటే
అమెరికా భారత్ ని శిక్షించే స్థాయిలో ఇప్పుడు లేదు మేడం. అంటే వినమ్రంగానే చెప్తున్నా, అంటే గర్వంతో చెప్పట్లా. అమెరికా ఈజ్ ఇన్ నో పొజిషన్ టు పనిష్ ఇండియా, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్. ఎందుకో చెప్తాను. ఆ ఇండియా నుంచి వాళ్ళకి ఆ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చదువుకున్న బ్రెయిన్స్ చాలా అవసరం. నేను అదే చెప్తున్నాను. ఓన్లీ ఈ ట్రంప్ చేసే పనులకి సొంత పార్టీలో నుంచే వాళ్ళకి చాలా తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు ట్రంప్ కి వ్యతిరేకంగా, రిపబ్లికన్ పార్టీలో నుంచే. సో ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్, ఇట్స్ ఎ పాసింగ్ ఫేజ్ అంతే. దిస్ ఈస్ నాట్ పర్మనెంట్, దిస్ ఈస్ ఎ పాసింగ్ ఫేజ్. అండ్ ట్రస్ట్ మీ, మోర్ దాన్ ఇండియా నీడ్స్ అమెరికా, అమెరికన్స్ నీడ్ ఇండియా మోర్ దాన్ ఎవర్. బికాజ్ వాళ్ళకి ఎవరు ప్రపంచంలో ఇప్పుడు సరైన టాలెంట్, అంటే మంచి మేధోశక్తి, ఇంటలెక్చువల్ పవర్, హార్డ్ వర్కింగ్ నేచరు, కమిట్మెంట్ తో ఉన్న రేసు ఇంకొకటి దొరకదు వాళ్ళకి. మనమే. ఇట్స్ జస్ట్ ఏ పాసింగ్ ఫేజ్ మేడం. ఈ 50% టారిఫ్స్ వేసారే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద, ఎస్పెషల్లీ ఫ్రమ్ వాట్ ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా టు యునైటెడ్ స్టేట్స్, ఆ టారిఫ్ వేసిన కూడా చాలా తొందరపాటు నిర్ణయం. అది ఒక మిస్టేకెన్ అండ్ ఆల్సో ఫ్లాడ్ డెసిషన్ అనేది వెరీ సూన్ దే విల్ ఆల్సో కమ్ టు నో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ H1Bలు ఎలా అయితే తగ్గించుకుంటా వచ్చారో ఇప్పుడు $1,00,000 వేసి, తద్వారా వాళ్ళు ఏమని అనుకుంటున్నారు అంటే, అంటే వాట్ ట్రంప్ ఈస్ థింకింగ్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ థింకింగ్, వెరీ సీరియస్ క్యాండిడేట్స్ అండ్ వెరీ రిచ్ పీపుల్ ఓన్లీ కెన్ కమ్ టు అమెరికా. మన ఈ మధ్య మనం కూడా లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం గోల్డ్ వీసా అని. గోల్డ్ వీసా స్టార్ట్ చేశాడు ట్రంప్. ఇంత పరిమిత ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చేసేయండి, ఇమిగ్రెంట్స్ గా, లేకపోతే ఇటు సిటిజన్స్ గా ఇటు మీరు సెటిల్ అవ్వండి అని అంటున్నాడు. చూడండి మేడం, ఇవన్నీ ఏంటంటే ఆయన బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ నుంచి వచ్చినవి. ఇంకోటి ఏంటంటే, మొన్న ద మూమెంట్ 50% ఎవరైతే మనకి టారిఫ్ వేశాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇమ్మీడియట్ గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మన భారత ప్రధాని గారు ఏం చేశారు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమిని బ్రిక్స్ ని బలపరచడంతో పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO అని మన చైనాలో జరిగింది. మన చైనా కూడా మన ప్రధానమంత్రి గారు వెళ్ళి రావడం జరిగింది. రష్యా, చైనా, ఇండియా, ఇంకా మిగతా మిడిల్ పవర్స్ అన్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే కాగల కార్యము గంధర్వులే చేస్తారన్నట్టు, మీకు తెలుసు కదా అది. సో ఏమేమైతే భారత్కి మంచి జరుగుతాయో అవన్నీ భారతదేశం తరపున ట్రంప్ మనకి చేసి పెడుతున్నాడు. ఆయనేమనుకుంటున్నాడు అంటే, తాత్కాలికంగా భారత్ ని మనము పనిష్ చేస్తాం అనుకుంటున్నాడు. ఆయనకి దిగే లోపల ఆయనకి అర్థమవుతుంది. ఆయన భారత్ ని పెంచి భారత యొక్క తెలివితేటల్ని కానీ సంపదలు కానీ పెంచడానికి ఆయన పరోక్షంగా, ఎందుకంటే ఎంతలేదన్నా గుజరాత్ వచ్చి మన ఆతిథ్యం సేకరించుకొని వెళ్ళాడు కదా ఇక్కడ. అప్పుడు ప్రధానమంత్రి గారు పిలిచినప్పుడు వచ్చాడు కదా, ఇది మనం కోవిడ్ కి ముందర 2020 జనవరి ఫిబ్రవరిలో. సో అటు ట్రేడ్ పరంగానే కాదు, ఇటు సాఫ్ట్వేర్ రంగంతో పాటుగా మిగతా అన్ని రంగాల మీద ఎఫెక్ట్ ఉండబోతోంది. కాబట్టి మన అంతటా మనమే అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి, ఆత్మ నిర్భర్ భారత్ అవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీగా దీన్ని మనం తీసుకోవచ్చు. అయితే 100% అట్లానే చూడాలి మేడం, అట్లానే తీసుకోవాలి మనము. ఫోర్సెస్ ఆల్ అబౌట్, దెర్ ఈస్ ఏ డిమాండ్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, mathematics students. There is a demand for IT professionals. There is a demand for AI professionals. There is a demand for new emerging technology professionals. ఎవరి దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ వచ్చి టెక్నాలజీ నాలెడ్జ్, ఎవరి దగ్గర ఉంది చెప్పండి ప్రపంచంలో? ఒక భారత్ దగ్గర మాత్రమే ఉంది. అత్యంత జనాభా కలిగిన దేశం ఎవరు? భారత్. అత్యంత యువత కలిగిన దేశం ఎవరు? భారత్. అత్యంత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో డిగ్రీస్ తీసుకొని బయటకు వస్తున్న వాళ్ళు భారత్. చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వాళ్ళు భారతదేశం. చక్కగా ఎక్కడికి వెళ్ళినా అడాప్ట్ అయిపోయి అక్కడ చక్కగా వాటర్ లాగా, నీరు లాగా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఒదిగిపోయే తత్వం ఉన్నాడు భారతదేశం. సో ఈ పంచభూతాలు మన దగ్గర ఉన్నాయి మేడం, నథింగ్ టు వర్రీ. వాళ్లే దిగి వస్తారు. మళ్ళీ మన ఇద్దరం ఇంకొక ఇంటర్వ్యూలో రమేష్ గారు, ఎస్ మేడం, కవిత గారు, వీ హావ్ స్పోకెన్ దట్ డే, యు సీ నౌ ఇట్ హాస్ బికమ్ ట్రూ అంటారు. మన ప్రేక్షకులు కూడా మనకి ఆ విధంగానే స్పందిస్తారు. చూస్తా ఉండండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆప్టిమిజం, ఇట్ ఈస్ ద రియల్ ప్రాక్టికల్ రియల్ టైమ్ అసెస్మెంట్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా బైలాటరల్ రిలేషన్షిప్ లో. ఇప్పుడు H1B వీసా ఫీజు పెంచడం కానీ, స్టూడెంట్స్ ని బాగా కఠినతరం చేయడం కానీ, ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవటం మీద, ఇవన్నీ తాత్కాలికంగా భారత్ కి పెయిన్ కలిగిస్తాయి. కానీ లాంగ్ టర్మ్ లో, అంటే ఇవాళ నుంచి 5 ఏళ్ల తర్వాత భారత్ పై చేయిలో ఉండటానికి ఇప్పుడు పునాది పడింది. నేను అమెరికన్ స్టడీస్ ని అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.